శివయ్య గారికి చేసిన సన్మానం ఇది కార్తీక మాసం. భాషాశాస్త్రవేత్త ఆచార్య జ్ఞానజ్యోతి పుస్తక అభినందన పత్రం. అయ్యా వెలమల శివన్న గారు తెలుగు సాహిత్య రంగంలో పురోగతికర్తగా, భాషాశాస్త్రవేత్తగా, విమర్శకులుగా, పరిశోధకులుగా, అధ్యాపకులుగా, శాఖానిక వ్యాసకర్తగా అనేక అర్థం చేయడంతో పాటు తెలుగు భాషా చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ఆధునిక భాషాశాస్త్ర వ్యాకరణ 90 గ్రంథాల పైగా ఎంతో విలువైన వెలకట్టలేని సాహిత్య సంపద అందించి తెలుగు సాహిత్య రంగానికి నిర్దేశం చేస్తున్న కృషి అజరామరావు ఆనంద సామాన్యం ఈ విశేష కృషిని ప్రతిభను గుర్తించి గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు సంఘం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే జ్ఞానజ్యోతి పురస్కారం 2024 మీకు సవినయంగా గౌరవంగా మీకు ప్రదానం చేస్తున్నాం. తిమ్మన్న గారికి జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం జరుగుతుంది. డాక్టర్ భవానీ గారు, ప్రకాష్ గారు, సభ్యులందరూ, డాక్టర్ పూర్ణయ్య గారు, సాంబశివరావు గారు పెద్దవాళ్ళు చేస్తున్నారు. వారి సమక్షంలో జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం అందులో స్వీకరించేందుకు వారి వదలాలండి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జ్ఞానజ్యోతి పురస్కార ప్రదాన సభకి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవిశ్రాంతంగా సాహితీ కృషి చేస్తున్న సృజనాత్మక, పరిశోధనాత్మక ప్రజలను నిర్వహించే సాహిత్యవేత్తలకు వాళ్ళని గౌరవిస్తూ విరోధికంగా అనిపిస్తున్న పురస్కారం జ్ఞానజ్యోతి. రచయితలు సమాజం గురించి ఆలోచిస్తారు, భవిష్యత్తు సమాజం కోసం రచనలు చేస్తారు. అటువంటి రచనలు చేస్తున్న రచయితలను గౌరవించుకోవడం నా బాధ్యత. రచయితలే కొత్త సమాజాన్ని కూడా నిర్మిస్తారు. అనేక విప్లవాలు జరిగినప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ ఎక్కడ చూసినా కూడా చరిత్రలో ఆ మార్పులకు కారణం రచయితలే. వాళ్ళు ప్రజల్లో స్ఫూర్తి నింపి బోధన చేసి ఒక అవేర్నెస్, ఉత్తేజాన్ని కలిగించారు. రచయితల పాత్ర చిన్నదే కాదు. సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొత్త కొత్త దిశ వైపు ఆలోచన చేసే శక్తి ఆ కళాకారులు. మామూలుగా సైలెంట్గా ఉన్నట్టుగా కానీ ఆ కళలో ఎక్కువ ఉంటాయి. దాని గురించి చాలామంది రచనలు చదివేందుకు చేస్తుంది. అందుకనే రచయితల సదస్సు కానీ వారి చేత ప్రత్యేకపడే రచయితలని కానీ మనం ఎంతో చాలా గౌరవప్రదంగా భావించి ఈ వేదికను గౌరవిస్తున్నాము. ఈరోజు ఈ వేదిక మీద సంఘ గౌరవాధ్యక్షులు, ముఖ్య అతిథి డాక్టర్ పార్టీ శివశంకర్ గారు కూడా ఉంటారు ఈ వేదిక మీద. వారు
స్మారక గ్రంథాలయ అధికారికి శ్రీమతి కె రమాదేవి గారికి, కార్యక్రమ నిర్వాహకులు మా సంఘంలో ఎంతో కీలక పాత్ర వహిస్తూ ముసుగు చక్రాలు కూడా వాళ్ళే ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఏదే రమేష్, ఓమోహన్ మహేశ్వర రెడ్డి, ఎస్ఎల్ సుబ్బాని, సిటి శర్మ, నాన్న, ప్రధాన కార్యదర్శి కల్పన ప్రకాష్, ఇంకా ఇద్దరు ఈ సంఘం నడవడానికి మూల సూత్రాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఇవాళ ఈ పురస్కార గ్రహీత అందరికీ అంటే ఉదరాలలో సాహిత్య రంగంలో అందరికీ చిరపరిచితులుగా అందరి చేత గురువులుగా గౌరవింపబడుతున్నటువంటి ఆచార్య వెలువల సింహన్న గారికి ప్రత్యేక నమస్కారం. కార్యక్రమానికి చేసిన రచయితలకు, భాషాభిమానులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన విద్యార్థి నేను కాలేకపోయాను. ఎవరైనా నాకు తెలుగు మేలు సూచించేటట్టుగా అయితే నేను ఆ విద్యార్థి అయ్యేవాడిని. కానీ నాకు తెలుగు మేలు ఏ యూనివర్సిటీలో ఇచ్చే అవకాశాలు ఎక్కడ పోయిన ప్రోత్సహించాల ప్రయత్నం చేశాను. అందువలన నేను ఆయన విద్యార్థిని కాలేకపోయాను. కానీ నేను ఆయన సహాధ్యాయుడు. ఎలాగంటే ఆయనే స్వయంగా చెప్పుకున్నాను, ఈ టీచర్ ఇది ఆల్వేస్ ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయుడు అధ్యయనాపరుడు కాబట్టి, నిత్య విద్యార్థి కాబట్టి, ఆయనతో పాటు నేను కూడా అసూంటి వాడే కాబట్టి ఆయన సహాధ్యాయుడు అని నేను ఘనంగానూ గొప్పగానూ గర్వంగానూ చెప్పుకోగలను. ఆయన ప్రసంగాలు చాలా భిన్నంగా ఉంటాయి. కంటే కొట్టే తెచ్చే అంత సూటిగా అంత స్పష్టంగా ఉంటాయి. అది ఒక ఆయన శైలి, ఆయన ప్రత్యేకత. మాకు 2005లో ఆయనతో పరిచయం రామచంద్రరావు గారి ద్వారా. నా పుస్తకం బ్రిటిష్ యుగం మీద నేను బ్రిటిష్ మహావిద్యాలయ సభకి ఆయన తీసుకొచ్చారు రామచంద్రరావు గారు. అలా నాకు ఆయన కలిసి 2005. అప్పట్లో ఆయన దూర విద్యా కేంద్రంలో అనుసరించిన దూర విద్యా కేంద్రానికి ఆయన బాధ్యుడిగా ఉండటం వలన, విజయవాడలో ఆయన తరగతులు నిర్వహించడం వలన ఆయన విజయవాడ పౌరుడే అన్నంతగా ఆయన విజయవాడలో సంచరించేవాడు. అందువలన మాకు బాగా సాన్నిహిత్యం. ఎంత సాన్నిహిత్యం అంటే మా మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభని 2 వ్యక్తులకు అప్పచెప్పారు. మొత్తం డయాస్ బాధ్యత మీది వేదిక నిర్వహణ బాధ్యత. ఒక ఆయన శర్మ, ఒక ఆయన శాస్త్రి, బాణా శాస్త్రి, వెలమల సింహన్న గారు. ఈ ఇద్దరు నిజంగా ఒక 500 మంది వక్తలని 3 రోజుల సదస్సు, 3 రోజుల సభలో 500 మంది వక్తల్ని నడిపించినటువంటి తీరుంటే ఈ చిరస్మరణి అద్భుతమైనటువంటి. చాలామంది వక్తలు ప్రత్యక్షంగా వేదిక మీద, పరోక్షంగా అయిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా చాలా వేగంగా ఏటీవీలు లాగేస్తారు అని చెప్తుంది. అందరూ కూడా చాలా బాగుంది. అంత తగ్గగా లేకపోతే 500 మందిని మేనేజ్ చేస్తారు. నేను ఎక్కువ భాగం అప్పటి వరకు 2005 వరకు నేను ఎక్కువ భాగం చరిత్ర రచనకే ఆరంభించాను. మొదటి నుంచి నేను సృజనాత్మక రచన కన్నా చరిత్ర పరిశోధన దాని మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటాను. ఈ నుంచి నన్ను భాషపడతాను. భాషకు సంబంధించినటువంటి కొత్త ఆలోచనలు నాలో ఆయన రగిలించబట్టే నేను తెలుగే మాధ్యమం, లేకపోతే నైరుడి పుస్తక లాంటి పుస్తకాలు రాయగలిగాను. అంటే నాకు ఒకటి సబ్జెక్టు పరంగా, రెండోది అసలు నువ్వెవరికి రాయడానికి అని నేను అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ వైద్యం చేసుకుని ఈ భాషతో పనేమిటి అని నన్ను చాలామంది నిరోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు
పద్ధతి. కాబట్టి యువకర్తలు ఇద్దరు కాదు అని తప్పని చెప్పి దానికోసం పుస్తకం రాసి ఒకడే యువకర్త అని చెప్పి గురదారని చెప్పి రాయిపోవడం ఎందుకు యువకర్త అని చెప్పడం జరిగింది. సుదర్శన రాజు అప్పుడు పొంగిపోయాడు. వారంగా చెప్పారు పుస్తకం రాయలేదు, సోదరా రాయండి. ఈ రాయలేని సోదరా ఎందుకంటే నారాయణ రెడ్డి నష్టం ఇష్టం. నారాయణ రెడ్డి పుస్తకం బాగోలేదని చెప్పాలి. నారాయణ రెడ్డి ఆల్రెడీ నాకు 100% హృదయంలో ఉన్నాడు. నా పుస్తకానికి పీడికి రాలేదు. ఏం చేయను అర్థం కాక దీనికి దానికి సంబంధం లేదు, ముందుకెళ్ళు అని చెప్పి అప్పుడు చాలా కష్టపడ్డాను. అది రాసినప్పుడు చాలామంది అందుకొని యువకర్త మన శ్రీశ్రీ కూడా యువకర్తని చాలామంది చెప్పారు. ఎలా చెప్పారు? 30 సంవత్సరాల వరకు ఆయన నడిపించింది, 30 రోజులు నేను నడిపించాను, మంచిగానే యువకర్త అవుతాడని మన బ్యాచ్ అంతా రాశారు. ఈ అందరికీ తెలిసాను. నేనేం చెప్పాను? 10 విశ్రాంతి వచ్చిన యువకర్తని అది రాశాడు. రాసినటువంటి వాడు టీవీ సుబ్రహ్మణ్యం గారు, 10 జాషువా అని చెప్పాను. 10 ఎవరు తీసుకొచ్చి అంత చెప్తూ ఉన్నాను. 10 రిసర్చ్ చేస్తాను. వీళ్ళంతా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఒకరి పేరే చెప్పాలి. ఎలా చెప్తారు, ఏం చెప్తారు? దాన్ని నిరంతరం కష్టపడి రాత్రుల్లో పగలే కాదు, ఆ తేడా చాలు. ఆ వేలమంది ఇంటికి వేసుకుంటున్నాను, బ్రాకెట్లో తిట్టు అవన్నీ చాలు. ప్రతి రచయిత భారీ ఆసక్తితోనే ముందుకు చెప్పాం. లేకపోతే పబ్బతులేదు. ఆ తర్వాత నిరంతరం వ్యాసాలు అపారం లేక వేల పేజీల వ్యాసాలు, 100 మంది పుస్తకాలు చదివి ఆఖరికి నారాయణ రెడ్డి గారి పిహెచ్డిలో ఆ చాప్టర్ ఇంటూ ఒప్పిస్తాం. తప్పు, ఇద్దరు ఉండరని చెప్పాం. అప్పుడు మా సోదరుడు చెప్పి మా సోదరుడు మా సాంచారా గారు తెప్పించాం. మద్రాసులో దానికి ఒక వ్యాపారం రాశాం. నా వీక్నెస్ ఫోర్చునర్ మీకు ఆల్రెడీ PhD తీసాను. ఒక వ్యాసం రాశాను. మా సాంచారం చెప్తాను, సోదరు ఇది బాగుంది కానీ ఆధారాలు లేకపోతే నీకు పట్టుకుంటాడు. అందులో నారాయణ రెడ్డి చాలా గొప్పడు, అందులో యువకర్త శ్రీశ్రీ పోతున్నాను అయితే చెప్తాను. ఆ తర్వాత మనం లైబ్రరీ ఇక్కడే నాకు దేవాలయమే నా దగ్గర దాన్ని చేశాను. ముందు రాయపోలు కాదు, ఎందుకు కాదు ఇదొక వ్యాసం. కందుకూరి ఎందుకు కాదు, ఇదొక వ్యాసం. శ్రీశ్రీ ఎందుకు కాదు, ఇదొక వ్యాసం. శ్రీశ్రీ ఇస్రాడు ఎందుకు కాదు, ఇది వ్యాసం. తర్వాత పద్యంతో రాష్ట్రపతి వెళ్ళిపోయారు. ఎవరు? తిరుపతి వెంకటేశ్వరుడు. దాని ప్రజలు ఏంటంటే ఆలయ కట్టడం ఒక వ్యాసం, ఆయన గురించి ఒక వ్యాసం, మన జాషువా గురించి వ్యాసం, శ్రీశ్రీ అందరికీ తెలిసింది. శ్రీశ్రీ గురించి వ్యాసం, ఇలా అందరి గురించి వ్యాసాలు రాసి ఒక్కొక్కరి గురించి రాసి అందులో ఒక్కొక్కరి ప్రాణాన్ని తీసి ఇలా జాగ్రత్తగా తీసి రాశాం. రాయపోలు సుబ్బారావు భాషలో లేదు, సనాతనము భాషలో వెనకబడ్డావు, భావములు వెనకబడ్డావు, వ్యవహారిక భాషను వెనకబడ్డావు, ఈ పక్కన పెట్టేశావు. కందుకూరి వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం ఎక్కడ పెట్టట్లేదు. ఆయన ఓపెన్ ఆయన చెప్పేశాడు, నేను నా రచనలు ఇతర రచయితల కన్నా నైపుణ్యము తక్కువ, కారణం నేను సామాజిక దృష్టి ఎక్కువ వలన అందులోకి వెళ్ళిపోయాను. ఇందులో కొంచెం డబ్బు దిగాను. కాబట్టి కందుకూరి యువకర్తని నువ్వు డబ్బు కొట్టి భరించేయడం ప్రయోజనం. విశ్వనాథ సత్యన 117 గ్రంథాలు రాశాడు. ఆయన కొంత వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన గురించి వాదమైన కృష్ణశాస్త్రి బాలకవుడు ఎవరు యువకర్తాడు? కారణం నాకు నేను నీకు నువ్వు ప్రేమించుకున్నావురా, నాకు నీ పని కాదు. ప్రజల కోసం మాట్లాడాలి, సమాజం కోసం మాట్లాడాలి, యావత్ ప్రపంచం కోసం నువ్వు చేసిన మాట్లాడాలి. జాషువా బాగుంది, ప్రజల గురించి చేసేది, కానీ భాషలో భావంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. తిరుపతి వెంకటేశ్వర గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఆటోమేటిక్ వెనక్కి ఉన్నది ఒకటే క్యాండిడేట్, ఆయన వేరే చేసి మా వాడ ప్రసాద్ దగ్గర ఉన్నాడు, చెప్పడం కొంచెం కష్టం అయినా చెప్పాలి. శ్రీశ్రీ గురించి అందుకూరులాగా చాలా జాగ్రత్తగా మనం పక్కకి వెళ్ళిపోవచ్చు. కారణం నాకు గురువు గురదాడని ఆయన చెప్పాడు. ఇందాక చెప్పినటువంటి కాళీపట్ట రామారావు గురువు రావిశాస్త్రికి గురువు శ్రీశ్రీకి గురువు గురజాడకు గురువు సమాజం. కాబట్టి ఇప్పుడు మనం దారిలోకి వచ్చాం. ఇప్పుడు శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ చాలా క్లీన్గా చెప్పించాడు.
ఆయన రాసిన భాషను నేను రాయలేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయాను. ఆయనే చెప్తాడు, యుగకర్త ఆయనే.